సూపర్ సిక్స్ అంశాల గురించి కొన్ని కార్యక్రమాల్లో చెప్తా ఉన్నారు కానీ పూర్తిగా చెప్పలేకపోతా ఉన్నారు. ఎందుకంటే టైం కూడా తక్కువ ఉంది కనుక ఓట్లేయండి అని కూడా పోతా ఉన్నారు. 2 ఓట్లేయండి అని అనుకుంటున్నారు కానీ సూపర్ సిక్స్ అనేది తీసుకుని పోలే. అయితే గతంలో అంటే ఇది అనౌన్స్ చేయకముందు పబ్లిక్ ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని అందరూ చెప్పడం కూడా జరిగింది. మరి కొత్తగా చెప్పే అవసరం లేదు. అయినా కొన్ని స్థలాల్లో చెప్తా ఉన్నారు, కొన్ని స్థలాల్లో చెప్పిన స్థలాల్లో ఓటేని అనుకోబోతున్నారు. స్పందన అయితే సూపర్ సిక్స్ చాలా బాగుంది. దాంట్లో మంచి అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి పేద ప్రజలకి అనుకూలంగా ఉంది ఈ సూపర్ సిక్స్ పథకాలు అనేది పబ్లిక్లో నాన్ బాగుంది. పెన్షన్ చూసుకుంటే 4,000 చదివించారు. దీంతో 2 రకాలండి. ఒకటేమో చంద్రబాబు అనుభవజ్ఞుడు, ఆయన మెయింటైన్ చేసుకోగలుగుతాడు. ఏ విధంగా రాష్ట్రాన్ని సంక్షేమాలు అందియాలా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా అన్న ఆలోచనతో ముందుకు పోతాడు. ఓపంగా జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ళు పరిపాలించాడు కనుక ఆయనకి అప్పులు పెరిగిపోయినాయి కనుక ఆయననైనా నేను ఇంతే ఇస్తాను, ఇంతకన్నా నీలేను పద్ధతి ఇస్తాను లేదంటే ఆయనకి అంత పరిపాలనా విధానంలో అవగాహన లేదు కనుకనే ఆయన భయపడినాడు. అయితే చంద్రబాబుకి సందేహం లేదు, ఆయన చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు, నెరవేరుస్తాడు. అనుభవజ్ఞుడు కనుక మన రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకుంటున్నారు. కొంతమంది ఏమవుతుందంటే పెన్షన్ 4,000 ఇస్తున్నారు కదా, ఎప్పుడే చూపిస్తారు మళ్ళీ ఎలక్షన్ మూవ్మెంట్ చేస్తారని అంటున్నారు. లేదు, ఆయన ఏదైతే చెప్పాడో ఏ నెల నుంచి ఇస్తా అన్నాడో అప్పటి నుంచే మొదలు పెడతారు. నో డౌట్. దీంట్లో వరకు ఆయన చెప్పిన మాట ఆయనకి చూపించాడనే అంశం నాకేం కనపడదు. ఎందుకంటే ఈ 40 ఏళ్ళు పార్టీలో ఉన్నాను, ఆయనతో పాటు జర్నీ చేశాను. అయితే ఆయన దగ్గర కాకుండా ఆయనతో పాటు పోరాడుకోకుండా కూడా పార్టీలో ఉన్నాను కనుక ఆయన వ్యవహారం ఏ విధంగా ఉంటుంది అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. మంచినీటి కొరత అయితే ఉంది, అయితే గుర్తులో విపరీతంగా ఉంది. గుర్తులో ఈ వాటర్ స్కీమ్ ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశాడో అది మధ్యలో ఈ ప్రభుత్వం ఉపయోగంతో అక్కడి నుంచి ఇబ్బందికరంగానే ఏర్పడింది. అంటే భూగర్భ జలాలు కూడా పూర్తిగా అడిగిపోయినాయి. పామిడి పెన్నాలో కూడా నీళ్ళు లేకపోవడంతో పంపింగ్ అది కష్టంగా ఉంది. దాన్ని వాళ్ళు సాల్వ్ చేసుకోలేకపోయారు. బోర్లు వేయడము, ఇంకోటి చేయడము, లేదంటే ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది కలుపుకోకుండా 4 రోజులు ఒకసారి, 3 రోజులు ఒకసారి, 2 రోజులు ఒకసారి వాటర్ సప్లై చేయడము వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు. అది వాళ్ళు పెద్ద మైనస్ పాయింట్ అయింది. చెప్పుకుంటారండి, అభివృద్ధి చేస్తే చెప్పుకుంటారు, దాంట్లో తప్పేం లేదు. మీరున్నారు మా ఛానల్ నంబర్ 1 ఉంది ఆంధ్రప్రదేశ్లో కాదు మొత్తం భారతదేశంలో చెప్పుకుంటే కాదు తప్పేముంది. మీ టీవీ ఛానల్స్ చెప్పుకుంటే ఒంగోలు పోటీ తక్కువ చెప్పుకుంటారు, ముందుకు పోవాలని. కలుపుకొని పోతా ఉన్నాడు. కాకపోతే ఏమంటే కొంతమంది గతంలోనూ ఇప్పుడు ఆ దుష్ట శక్తులు పక్కన చేరి సరైన గైడెన్స్ ఇవ్వకోకుండా, సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎక్కడెక్కడ వెళ్ళిపోవడం చేయడం జరుగుతూ ఉంది. కానీ అయితే మ్యాక్సిమం ఆయన అయితే అందరినీ కలుపుకోకపోతా ఉన్నారు. వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు వీళ్ళు కూడా కష్టపడుతున్నారు, ఆయన కుమారుడు కష్టపడుతున్నారు, తిరుగుతున్నారు. తెలుగుదేశం పార్టీలో లీడర్గా పార్టీని ముందుకు తీసుకుపోయే విధానంలో కానీ పార్టీ నుంచి డబ్బు పొందడం అంటే ప్రభుత్వం పొందుతూ ఉంటుంది. మా ఫ్యామిలీకి గుర్తింపు కలిగింది. ఆ గుర్తింపుతోనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర చదువుని ఇవ్వడం నిజంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తారు. పార్టీలో కష్టపడే వారికి ఎప్పుడూ ఒక గుర్తింపు ఉంటుందని ఒక నిదర్శనం. అది ఆయన నిర్ణయం, మనమేమి కాదు. మన పార్టీకి
పార్టీ వాడిని పార్టీని అభివృద్ధి చేసేకి పార్టీకి దానిలో ఉండి ముందు తీసుకుపోయేదానికి మా సహకారం ఎప్పుడు ఉంటుంది. మాకు సహకారంలో మేమైతే నాకు ఎమ్మెల్సీ మున్సిపల్ చైర్మన్ ఇంకోటి ఇంకా మనలో ఉంది. ఆయన ఎవరికి ఇవ్వాలా ఎవరు తీసేయాలంటే అనేది కూడా ఆయనకి ఉంది. ఈ టికెట్ ఇష్యూలో కూడా ఆయనకి ఎన్నో ప్రెజర్లు ఈ ప్రెజర్స్ దాని నుంచే ఆయన చేయాల్సి వచ్చింది. కానీ అది కూడా అంత నిర్ణయం తీసుకునేవాడు కాదు. జరిగిపోయేదాన్ని ఎక్కువ గతంలో కూడా ఇలా జరుగుతుంది అనుకోము. ఎవరైతే సీనియారిటీ ఉందో ఎవరైతే పార్టీ అలాంటి నాయకులకి కార్యకర్తలు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఆశిస్తాం.